హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అన్నది కట్ చేశాను కదా చూపించుకుంటూ. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఆ చూపించే ముందు ఒక్కసారి నేను అన్నది మార్నింగ్ లేచి నుంచి ఎన్ని బ్లౌజులు కుడతా, మార్నింగ్ లేచి నుంచి ఎన్ని బ్లౌజులు కుడతా, ఎంత పని చేస్తా, ఏ పని చేస్తానో చూడండి. నేను మార్నింగ్ 6 o'clock లేచి ఇంట్లో పని అంతా వేసుకొని పిల్లలను కాలేజీలకు పంపించి, ఇప్పుడు కాలేజ్ చేస్తున్నారు కదా, కాలేజీలకు పంపించి నేను ఇంకా పిల్లలు స్కూల్ ఏజ్లో స్కూల్ను పంపినప్పుడు కూడా ఇంకా 5-6 బ్లౌజులు 7 బ్లౌజుల వరకు కుట్టేదాన్ని. అలా ఎలా కుడతారు, ఎలా సెట్ చేసుకోవాలి టైం అన్నది చెప్తాను. 6కి లేస్తాను, 8 వరకు పిల్లలు వెళ్ళిపోతారు కదా, అప్పటి వరకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వంట అన్నది నేను ప్రొద్దున్న పిల్లలకి చేసినప్పుడే మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను. మళ్ళీ చేయడం పెట్టుకోను వంటను. తర్వాత చూడండి, రోజుకు ఒకటే కూర 2 కూరలు చేసి వాళ్ళని పక్కకు పెట్టించి వాళ్ళని పంపించిన తర్వాత అప్పుడు బట్టలు పిండేసి అన్ని పనులు చేసిన తర్వాత మనము అట్లా అంత పని చేసుకుంటూ మనం రోజుకు 1000 రూపాయలు ఎలా సంపాదించాలి ఎలా అన్నది ఇప్పుడు నేను చెప్తాను. రోజు ఎన్ని బ్లౌజులు కట్ చేసి ఎన్ని బ్లౌజులు కుడితే 1000 రూపాయలు వస్తుంది. రోజు 250 ఒక బ్లౌజ్ అయినా 4 బ్లౌజులు కుడితే 1000 రూపాయలు కంపల్సరీ వస్తాయి. మనం మధ్యాహ్నం పూట చూడండి, రాత్రి కట్ చేసుకోవాలి పడుకునే ముందు. మనం రేపైతే ఎన్ని బ్లౌజులు కుడతామో, నేను పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు మాత్రం నేను అలాగే వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత నేను బ్లౌజులు అన్నది రాత్రి 10 వరకు 10:30 వరకు అయినా కానీ కట్ చేసుకుంటుంటే, రేపు ఎన్ని కుట్టతాను 4 కుడతా 4 కట్ చేసి పెట్టుకుంటుంటే అవన్నది ప్రొద్దున మళ్ళీ పని కాగానే స్టార్ట్ చేస్తుంటే ఒక బ్లౌజ్ తర్వాత ఒక బ్లౌజ్ కంటిన్యూగా కుట్టుకుంటూ ఉంటుంటే మళ్ళీ పిల్లలు వచ్చేసరికి 6కి వద్దరు. పిల్లలు 6కి వచ్చేసరికి నేను మొత్తం బ్లౌజ్లను కుట్టి ఎక్కడ ఏ సగం బ్లౌజో అట్లా మిగులుతుండే. వాళ్ళకి మళ్ళీ అంత పని చేసి వాళ్ళకి అన్ని వేసి వాళ్ళకి హోంవర్క్లు వేయించిన తర్వాత మళ్ళీ కొంచెం బ్లౌజ్ ఉంటుంది కుట్టిన తర్వాత వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ కటింగ్ చేసుకుంటుంటే ముందే మధ్యాహ్నమే నానబెట్టుకొని ఆరేసుకుంటూ మధ్యలో లేచినప్పుడు లేవాలి కదా, మధ్యలో టీ తాగాలి, మధ్యలో అన్ని రిలాక్స్ తీసుకోవాలి. కొంచెం రిలాక్స్, మరీ ఎక్కువ టైం తీసుకున్నాను కుట్టడం కాదు. అట్లా చేసుకుంటూ నేను రోజుకు 1000 రూపాయలు అయినా కానీ కుట్టగలుగుతుంటే చూడండి. ఇప్పటికైనా కుట్టగలుగుతాను, కాకపోతే ఇప్పుడు అన్నది కొంచెం బ్యాక్ పెయిన్ అన్నది ఎక్కువైపోయింది, కాకపోతే కొంచెం తగ్గించినాను. చూడండి ఎలా పెట్టుకోవాలో. రోజుకు 1000 రూపాయలు అంటే ఏం కంపల్సరీ సంపాదించుకోవాలి. ఈ ఏజే కదండి మనం చేసుకునేది. చూడండి, మనము ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి ఫస్ట్ ఇలా ఒక లైన్ కొట్టుకోండి. మీకు అది అనుకుంటే ఇలా చూడండి, నేను నార్మల్గా మీకు ఈజీ మెథడ్లో నార్మల్గా చెప్పేస్తున్నాను. ఇలా మొత్తం డ్రా చేసుకోవాలి. ఫాస్ట్గా కుట్టుడు కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఇలా ఫాస్ట్గా డ్రా చేసుకుంటారు. డ్రా చేసుకొని ఇలా 2 ఇంచెస్ మైనస్ చేసేసి కొంచెం స్కేల్ ఉంటే కొంచెం నీట్గా కనబడుతుంది అన్నట్టు. కొంచెం స్కేల్ లేకపోతే కొంచెం ఇలా వస్తుంది. ఇలా అంతా డ్రా చేసిన తర్వాత ఇలా చూడండి ఇక్కడ వరకు ఇలా ఉన్న తర్వాత ఇలా అంతా డ్రా చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇప్పుడు 4-5 బ్లౌజులు ఉన్నాయనుకోండి, ఫస్ట్ 2 కట్ చేసుకోవాలా. అదే బ్లౌజుని తీసి మళ్ళీ ఇంకా 2 బ్లౌజులు ఉంటాయి కదా, దాన్ని ఇందుకెళ్ళి ఒక బ్లౌజుని తీసేసి దాని మీద పెట్టుకొని అట్లా కట్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళ మెజర్మెంట్ ముందే కట్ చేసి పెట్టుకుంటాం అనుకోండి, అదే పెట్టుకొని కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇలా కట్ చేసుకుంటే మీరు రోజుకు 4 కాదు ఎక్కువైనా కానీ కుట్టగలుగుతారు, కట్ చేసుకోగలుగుతారు. అలా చేసుకుంటూ టైం అన్నది చాలా సేవ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకండి. మనం చేసుకునేది ఈ ఏజే కాబట్టి అలా ఫస్ట్ ఉక్కుల పట్టీలు అన్నది ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టుకొని మా పిల్లలు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు ఇంట్లో వంట దగ్గర కానీ కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి చిన్నప్పుడు లేదు నేనే చేస్తుంటే అన్ని పనులు. మా దగ్గర ఇంకా అత్తయ్య మామయ్య అందరు ఉంటారు, అందరికీ వేసుకుంటూ మరి నేను రోజుకు నేర్చుకునే వాళ్ళు చాలా మంది వద్దురు. నేర్చుకునే వాళ్ళు రానప్పుడు ఇంకా ఎక్కువ గుర్తుంటే చూడండి లోత్ అన్నది ఇలా పెట్టేసుకోవాలి. నేను నార్మల్గా మీకు ఇలా చూపిస్తున్నాను. చూడండి కొంచెం ఎక్స్ట్రా ఇది కొంచెం కిందికి దిగుతుంది.
మళ్ళీ ఒకసారి మనం కొలత చూసుకుందాము. చూడండి, ఇది మధ్యలో చూడండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా పెట్టుకొని రోజుకు ఎన్ని బ్లౌజులైనా ఇలా పెట్టుకొని కట్ చేయగలుగుతారు. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మరి పాయింట్ ఊరికే చూసుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. పాతగా నేర్చుకునే వాళ్ళకు మాత్రము ఇలా టైం సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. కత్తెర అన్నది చాలా బాగా, కత్తెర మెయిన్ యూస్ పట్టడము. కత్తెర చాలా బాగా పట్టుకోవాలి. పట్టుకుంటేనే మనకు కటింగ్ అన్నది కరెక్ట్ మన హ్యాండ్ లో తిరుగుతుంది. చూడండి, బట్టల కాడికెళ్ళి అప్పుడు మిషన్లు లేకుండే. బట్టల కాడికెళ్ళి మేము పిండుకుంటూ ఇంట్లో ఇంతమంది మేమే 4 మెంబర్స్, అత్తయ్య మామయ్య, ఆ 6 మెంబర్స్ బట్టలు విండేసి మళ్ళీ కుడుతుంటే బర్రెలు ఉంటుండే. ఇంకా బర్రెల పాలు పిండుకుంటూ మా ఆయన ఇంటికి రాకపోతుండే తొందరగా. బర్రెల పాలు కూడా ఈవినింగ్ వండుతుంటే అవిటికి గడ్డేసి అవి అట్లాంటి పనులన్నీ చేసుకుంటూ మరి కుడుతుంటే. చూడండి, చాలా కష్టపడి చాలా కుట్టుడు అన్నది చేసుకున్నాను. చూడండి, బ్లౌజ్ ఇలా తొందరగా అవుతుంది కట్ చేసుకోవడము. ఇలా కట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం గుర్తులు పెట్టుకుంటే అన్నది కుట్టుకునేటప్పుడు 2 సైడ్లు 2 పక్కలు కరెక్ట్ సమానంగా వస్తాయి. లేకపోతే కొంచెం అటు ఇటు అవుతాయి. అలా కాకుండా ముందే ఇలా పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు ఇది ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఈ డాట్ అనేది పెట్టేసుకోండి, ఏం పర్వాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోండి. రోజుకు 1000 రూపాయలైనా కంపల్సరీ సంపాదించగలుగుతారు. ఏం దిగులు పడకండి. ఎంత నార్మల్గా ఉన్న వాళ్ళైనా కానీ ఇలా సంపాదించుకొని పిల్లలను నడుపుకోవచ్చు. ఓకే, చూడండి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో. మేము ఇప్పుడు 80 సెంటీమీటర్ల బ్లౌజ్ క్లాత్ తీసుకున్నాను. ఈ 80 సెంటీమీటర్ల హ్యాండ్కి ఇలా ఇంత మిగిలింది. ఈ మిగిలినంతనే ఇప్పుడు పెట్టేస్తున్నాను చేతు. చూడండి, టంక బట్ట మాత్రం కంపల్సరీ పడుతుంది. చేతి అన్నది చిన్నగా పొడుగు ఉంది, చిన్నగా పెట్టమన్నారు. ఇలా మధ్యలో కనుక్కొని చేతి చిన్నగా పెట్టమన్నప్పుడు వాళ్ళు ఎంత చెప్పారో అంత ఇక్కడనే తీసేయాలి. వాళ్ళు ఇంతవరకు అనుకున్నారు, 8 ఇంచులు అన్నప్పుడు అన్ని ఇంచులది ఇలా పెట్టుకోవాలి. ఈ కింద హెమ్మింగ్ అని ఇలా పెట్టేసినాను. చూడండి, చాలా మంది నా దగ్గర గల్లెలు కూడా చాలా మంది కట్ చేయించుకొని వెళ్ళారు. కటింగ్ అన్నది పాపం వాళ్ళకి ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చి నుంచి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మంది కట్ చేయించుకొని కుట్టుకుందరు. అలా ఎవరైనా పక్క వాళ్ళు ఉంటే చూపించమనచ్చు. ఇంత లేదు, ఇంకా తక్కువ అవుతుంది. చూడండి, ఇలా వస్తుంది. వెళ్తలేదు కాబట్టి అసలు హైట్ ఇంత హైట్ అయితే వెళ్తుంది. ఇంత హైట్ అయితే వెళ్తుంది. ఇప్పుడు మేము ఇంత హైట్ కట్ చేస్తున్నాం. చూడండి, చూడండి ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయండి, చాలా తొందరగా అవుతాయి. కంప్లీట్ కింద మొత్తం కంప్లీట్ కట్ చేసుకున్న తర్వాత మిషన్ ఎక్కండి. మిషన్ మీద ఊకి మళ్ళీ ఆడుకుంటూ కుడితే తొందర కాదు. అన్ని కంప్లీట్ కింద వేసుకొని కూర్చొని మిషన్ మీద ఎక్కండి, అప్పుడు తొందరగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు అన్నవి ముందుకెళ్తే మళ్ళీ మాకు చెప్పడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.